ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. అత్యంత పరిశుద్ధుడు అయిన ప్రియమైన తండ్రి, ఈ మంచి సమయం మాకు అనుగ్రహించి మా ఆత్మను మేము కాపాడుకోవడానికి, మా ఆత్మ ఉన్నతికి ఏ సందేశం అవసరమో, మా ఆత్మ యొక్క క్షేమానికి ఏ సహవాసం అవసరమో దాన్ని మేము గుర్తించి గమనించి మరి ఈ విలువైన సమయాన్ని మా ఆత్మీయ ఉన్నతికి మేము వాడుకునే విధంగా ఏ ఆటంకం లేకుండా చివరి వరకు కూడా మీ రక్షణ, మీ నడిపింపు మాకు దయచేసి ఈ కార్యక్రమం చివరి వరకు కూడా ప్రతిదీ మా ఆత్మీయ అభివృద్ధి కొరకు మీరే రూపొందించి ఆశీర్వదించి అనుగ్రహించాలని మరి యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసుకుంటున్నాం. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో మనం ఆత్మీయమైనటువంటి ఒక సహవాసానికి ఇచ్చేసాం. మన మనసు బాగుండాలి అంటే సహవాసమే మన మనసును డిసైడ్ చేస్తుంది. అంటే మనం ఎలాంటి సహవాసం కలిగి ఉన్నామో దాన్ని బట్టే మన మనసు ఎలా ఉండాలనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి అందుకే కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలోనే 1వ కీర్తన 1వ వచనంలోని దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నడువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని భయపడి. ఈ మాట ఎందుకు చెప్పబడిందంటే సహవాసం యొక్క ప్రాధాన్యత కొరకే. కాబట్టి మంచి సహవాసం మనసుకి ముఖ్యమైనది. మంచి సహవాసం లేకుండా ఎవరు కూడా మనసుని దేవునికి ఇష్టమైన మనసుగా మార్చుకోలేరు. క్రీస్తు మనసుగా ఆయన శిష్యుల మనసులు ఉండాలని యేసు ప్రభు ఆశపడుతున్నారు. మరి క్రీస్తు మనసు కావాలి అంటే దానికి తగ్గ సహవాసం అవసరం. అందుకని ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయ సహవాసాన్ని మనం జాగ్రత్తగా ఆత్మీయ అభివృద్ధికి వినియోగించుకున్నాం. 72వ పాట పాడుతూ మన ఆత్మీయ గురువైన యేసు ప్రభు గారిని స్తుతిద్దాం. యేసు భజన చేయవే అని పాట చూడండి. 72వ పాట. యేసు భజన చేయవే నిర్మల మనసా, యేసు భజన చేయవే వాసిగా యేసే వరరక్షకుడు, వాసిగా యేసే వరరక్షకుడు, వాసిగా యేసే వరరక్షకుడు, వేసారి వసుధన వారిని గానము, వేసారి వసుధన వారిని గానము, యేసు భజన చేయవే నిర్మల మనసా, యేసు భజన చేయవే దారుణ పాప భరణ హరణ, దారుణ పాప భరణ హరణ, దారుణ పాప భరణ హరణ, కారుణ్యకరాయని కోరి స్తుతింపవే, కారుణ్యకరాయని కోరి స్తుతింపవే, యేసు భజన చేయవే నిర్మల మనసా, యేసు భజన చేయవే శాంతి సునీతి సదముల భక్తిన్, శాంతి సునీతి సదముల భక్తిన్, శాంతి సునీతి సదముల భక్తిన్, వింతగనిడు మన శాంతి సుధాకర,
వింతగా నీడు మన శాంతి సుధాకర యేసు భజన సేయవే నిర్మల మనసా యేసు భజన సేయవే అనఘా నీవే అవనితలంబునా అనఘా నీవే అవనితలంబునా అనఘా నీవే అవనితలంబునా నన్ను కనుగొంటివి నాధనమంటివి నన్ను కనుగొంటివి నాధనమంటివి యేసు భజన సేయవే నిర్మల మనసా యేసు భజన సేయవే మనసా నీదు మలినాంబునుతా మనసా నీదు మలినాంబునుతా మనసా నీదు మలినాంబునుతా మనుగడ సిల్వపై మాపే మహాత్ముడు మనుగడ సిల్వపై మాపే మహాత్ముడు యేసు భజన సేయవే నిర్మల మనసా యేసు భజన సేయవే. మనం ఈ సమయంలో ప్రభుని స్తుతించే మహాభాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన ఆత్మలను పరిశుద్ధపరచాలన్నా మన ఆత్మలను శుద్ధి చేయాలన్నా మనకు ఈ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తగినటువంటి మార్గము వెలుగు చూపించాలన్నా అది కేవలం దేవుని వాక్యానికి మాత్రమే సాధ్యం. కాబట్టి అట్టి దేవుని వాక్యాన్ని ఈ సమయమందు మన మనసు హృదయాన్ని సమర్పించి ఆలోచన చేసి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మానవుని యొక్క లక్ష్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు మనిషిగా ఎందుకు పుట్టాలి, ఎందుకు అసలు ఈ భూమి మీద జీవించాలి, ఎందుకు ఇలాంటి రక్త మాంసాలు మలమూత్రాలు ఉండేటువంటి ఇలాంటి దేహంలోనే జీవించాలి అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి భూమి మీదకు వచ్చాను పో, ఎందుకు చాలా తక్కువ ఆయుష్కాలం 60 నుంచి 80 మధ్య సంవత్సరాలు మాత్రమే ఇక్కడ జీవించి మరలా వెళ్ళిపోవాలి, రావడం ఎందుకు మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు, అసలు భూమి మీదకి వచ్చాం కదా, మరి భూమి మీదే మనం ఉండిపోవచ్చు కదా, మరి ఎందుకు దేవుడు కొందరికి 10 సంవత్సరాలు ఇస్తున్నాడు టైము, కొందరికి 50 సంవత్సరాలు ఇస్తున్నాడు, కొందరికి 80 సంవత్సరాలు ఇస్తున్నాడు, పంపించడం ఎందుకు మళ్ళీ వెనక్కి పిలుచుకోవడం ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. కాబట్టి అలాంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి మనం ఆన్సర్స్ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తీసుకోవచ్చు. తద్వారా మనం దైవ చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. దైవ చిత్తానుసారంగా మనం జీవించాలంటే ఇలాంటి ప్రశ్నలకి మనం ఆత్మ సంబంధమైన ఆన్సర్స్ మనం తెలుసుకున్నటువంటి వారమై ఉండాలి. సో భూమి మీదకి రావడం ఎందుకు అని అంటే వీ నీడ్ టు లెర్న్ సమ్ లెసన్స్. భూమి మీదకి మానవుడు వచ్చిందంతా కూడా దేనికి అంటే కేవలం పాఠాలు నేర్చుకోవడం కొరకే. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విలువైన పాఠాలు నేర్చుకోవడానికి మనం భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఈరోజు ప్రశ్న ఏంటంటే, భూమిపై జీవితం ఎందుకు? అసలు పుట్టకుండా ఉండొచ్చు కదా. స్త్రీ కన్యన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ ఉందని యోబు గారు తెలియజేస్తున్నారు. భూమి మీద ఉండే దినాలేమో కొద్దివేనంట, బాధ ఏమో మిక్కిలిగా ఉంటుందంట.
మరి ఎందుకు భూమి మీదకు పంపించడం ఎందుకు? మిక్కిలి బాధతో ఇలా మానవులు ఇబ్బంది పడతాం ఎందుకు? అంటే భూమి మీద జీవితం అంటే అది ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి, కానీ అందరికీ మిక్కిలి బాధే ఉంటుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ట్రబుల్స్, డిఫరెంట్ పెయిన్స్, బట్ పెయిన్ ఈజ్ అల్టిమేట్, పెయిన్ ఈజ్ ఇన్ఇవిటబుల్, పెయిన్ ఈజ్ అన్అవాయిడబుల్. మిక్కిలి బాధ అనే దాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా తీవ్రమైనటువంటి మిక్కిలి బాధతోటే భూమి మీద మనం జీవించాలి. సో ఇది ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి విషయం. మరి ఎందుకు ఇలా, ఎందుకు భూమి మీద ఇలా బాధలు పడుతూ ఉన్నాం? అందరి జీవితాల్లో బాధలు ఉంటాయి. ఎవ్వరు కూడా నా జీవితంలో బాధలు లేవు అని చెప్పుకోగలిగిన వాడిని చూపిద్దామంటే అసలు ఎవరు కనపడరు. మిక్కిలి బాధలు ఉంటాయి అన్నమాట అందరికీ. అయితే ఈ బాధలు అనేటువంటివి ఇంటెన్సిటీలో వేరియేషన్ ఉంటుంది. అంటే తీవ్రత, బాధ యొక్క తీవ్రతలో డిఫరెన్సెస్ ఉండొచ్చు. కొందరికి 100% ఉండొచ్చు, కొందరికి 50% ఉండొచ్చు, కొందరికి 30 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. మొత్తానికి బాధ మాత్రం తప్పదు. భూమి మీదకి వచ్చిందే బాధలు పడడానికి. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ఫలానా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు, అందుకే బాధల్లో ఉన్నారు అనుకుంటారు. మిక్కిలే భక్తి పరుల జీవితాల్లో కూడా బాధలు ఉంటాయి. మరి విశ్వాసిగా ఉండి నీతిగా ఉండే వాళ్ళ జీవితాల్లో కూడా బాధలు ఉంటాయి. మరి బైబిల్ గ్రంథంని మనం పరిశీలిస్తే ఈ విషయం మనకు చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంటుంది. యేసు ప్రభు అంతటి నీతిమంతుడు చూడండి, చాలా గొప్ప నీతిమంతుడు. నిరంతరం ఆయన సొంత బంధువుల చేత ప్రాణహాని ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుని బతికాడు. ఆయన తరుగుతుండేవాళ్ళు, ఎలాగైనా జైల్లో పెట్టాలి, ఎలాగైనా కొరడాలతో కొట్టించాలి, ఎలాగైనా సిలువ వేయించాలి, ఎలాగైనా ఊర్లోంచి తరిమేయాలి. నిరంతరం ఈ అవమానాలని పొందుతూనే ఆయన బ్రతికాడు తప్ప ఆయన బంధువులు ఆయన్ని ప్రేమించింది లేదు, గౌరవించింది లేదు, ఆయన వాక్యాన్ని ఇష్టపడింది లేదు, దాన్ని అనుసరించింది లేదు. కేవలం అసూయ పెంచుకున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఈయన వెంట పరిగెత్తడం ఏంటి? ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా యూదులని లేదు, సమరయులని లేదు, విగ్రహారాధకులని లేదు, ప్రతి ఒక్కడు ఆయన వెనకాల పరిగిస్తున్నాడే అని చెప్పి సొంత బంధువులు యేసు ప్రభుపై, ఎవరు సొంత బంధువులు? యూదులే. భయంకరమైన అసూయను పెంచుకొని ఆయన ఊళ్ళోంచి ఎలా తరిమేయాలి, ఆయన రాళ్ల తట్టు కొట్టాలి, ఆయన ఎలా సిలువేయాలి, ఆయన 10 మందిలో ఎలా అవమానం చేయాలి, ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఇరుకును పెట్టే ప్రశ్నలు వేసి నువ్వు తప్పు ఆన్సర్ చెప్పావు, నువ్వేం బోధకుడని ఎలా హేళన చేయాలి అంటూ 24 గంటలు ఆయన్ని హింసిస్తూనే ఉంటే హింస పడుతూ పడుతూ ప్రాణం వదిలేశాడు ఆయన. మరి ఆయన కంటే మంచోళ్ళు ఎవరున్నారు? మరి మంచోళ్ళు అయినంత మాత్రాన, విశ్వాసులైనంత మాత్రాన, భక్తిపరులైనంత మాత్రాన బాధలు తప్పించుకుంటామా? లేదు అని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసులైనంత మాత్రాన, భక్తిపరులమైనంత మాత్రాన, దేవుణ్ణి ప్రేమించినంత మాత్రాన కష్టాలు, బాధలు తొలగిపోతాయంటే తొలగవు అని చెప్తుంది వాక్యం. దానికి యేసుప్రభు జీవితమే ఉదాహరణ. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామన్నంతగా దేవుణ్ణి ప్రేమించిన వాడు యేసుప్రభు. అంతేకాదండి, అసలు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం అన్నాడు. అంతగా దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన జీవితం ఏంటి? నిద్ర లేస్తే నిద్రపోయే వరకు కూడా అవమానం, 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 హింస, హింస, హింస. సొంత బంధువుల చేతిలోనే, పరాళ్ళు కాదు. హింసించడం, అవమానించడమే వాళ్ళ జీవిత లక్ష్యం. ఎందుకు ఇలా? ఏంటి న్యాయం? మరి అలాంటప్పుడు దేవుని ఎందుకు నమ్మాలి? అవిశ్వాసిగా ఉండిపోవచ్చు కదా. యేసు ప్రభు అంతటి వాడికే ఉదయం నిద్ర వేసే నిద్రపోయే వరకు అవమానం తప్ప మరొకటి లేదే. అలాంటప్పుడు అసలు ఆయన ఎందుకు నమ్మాలి?
ఆయన తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేకపోయాడే. భయంకరమైన అవమానంతో ప్రజలందరి మధ్య ఎత్తబడి, అవమానించబడి, కొరడాలతో కొట్టబడి, ఉమ్ముతో ఊయబడి, డొక్కలో పొడిపించుకొని, అరిపాదాల్లో అరికాళ్ళల్లో రక్తాన్ని కార్చుకుంటూ తనని తానే కాపాడుకోలేక చచ్చిపోయాడే. మరి ఇక మన బాధలు ఆయన నమ్ముకుంటే ఏం తీరుతాయి? ఇంకా ఆయన ఎందుకు మనం నమ్మడం? ఆయన ఎందుకు మనం వెంబడించడం? మరి ఆయన శిష్యులు ఆయన మార్గాన్ని, ఆయన బోధల్ని ప్రకటిస్తూ తిరుగుతుంటే ఆయన శిష్యుల్లో 12 మందిలో ఒకరిని ఆయన కాపాడినవాడు కాదే. ఒకరిని తలకిందులుగా సిలువేశారు, ఒకరిని బాండిల్లో బగమని నొరకలు కక్కుతూ మండుతున్నటువంటి వేడి నీళ్ళల్లో కాల్చి చంపేశారు, ఒకరిని రాళ్లతో కొట్టి చంపేశారు, ఒకరిని కొండ మీద నుంచి, పెద్ద కొండ మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి దోసి చంపేశారు. ఒక శిష్యుడికైతే ఈ చేతికి ఒక గుర్రం, ఈ చేతికి ఒక గుర్రం, ఈ కాలుకో గుర్రం, ఈ కాలుకో గుర్రం కట్టేసి 4 దిక్కులకి 4 గుర్రాలు పరిగెత్తిస్తే 4 భాగాలుగా చీరిపోయింది ఆ శిష్యుడి శరీరం. ఏ శిష్యుడు చచ్చిపోతుంటే ఏనాడు ప్రభు జోక్యం చేసుకోలేదే, వారిని ఎప్పుడు కాపాడలేదే. ఇక ఎందుకు ఆయన నమ్మటం? ఎందుకు నమ్మాలి యేసు ప్రభువుని? తనని కాపాడుకోడు, తన కోసం ప్రాణాలు ఇచ్చే శిష్యుల్ని కాపాడు. ఇక ఎందుకు నమ్మాలి ఆయన్ని? ఎందుకు ఆయన మాట వినాలి? ఎందుకు ఆయన వాక్యం చదవాలి? ఎందుకు ఆయన జీవితాన్ని మనం నేర్చుకోవాలి? ఎందుకు ఆయన లాంటి మనసు మనం డెవలప్ చేసుకోవాలి? ఇది క్వశ్చన్. ఈరోజు పాఠం ఏంటనంటే, అసలు నేను భూమి మీద నాకు ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు? భూమి మీద జీవితాన్ని యేసును వెంబడిస్తూ ఎందుకు జీవించాలి? యేసును వెంబడించే జీవితం ఎందుకు? యేసుని వెంబడించే జీవితం ఎందుకు? నాకు అసలు ఎందుకు ఈ జీవితం? యేసు ప్రభువు నేను ఎందుకు వెంబడించాలి అనేది ప్రతి యేసు ప్రభు శిష్యుడు కూడా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అసలు ఆయన్నే ఎందుకు వెంబడించాలి? అసలు లోకంలో ఎవరైనా సరే దేవుడిని నమ్మేది దేనికి అని మనం ప్రశ్న వేసుకున్నాం ఫస్ట్. సరే, ఈ ప్రశ్న మనమే వేసుకున్నాం. దేవుడిని ఎందుకు నమ్మాలి? మీ ఐడియా చెప్పండి. దేవుడిని ఎందుకు నమ్మాలి? నమ్మకుండా బ్రతకచ్చు కదా. మీరేమనుకుంటున్నారు? దేవుడిని ఎందుకు నమ్మాలి? ఈ ప్రపంచంలో 199 మంది దేవుడిని ఎందుకు నమ్ముతారంటే, కష్టాల నుంచి, బాధల నుంచి తప్పిస్తాడని నమ్ముతారు. 199 మంది. ఇప్పుడు నేను ఎవరికైనా వాక్యం చెప్పమని ఇంటికి పిలిచారనుకోండి, ముందు వాళ్ళు నాకు చెప్తారు. వాళ్ళు నాకు చెప్పింది నేను వింటేనే ఆ తర్వాత ఏ అర్ధగంటకో గంటకో నాకు వాక్యం చెప్పే అవకాశం దొరుకుతుంది. ఏం చెప్తారు వాళ్ళు? నేను 10 ఇళ్ళకి వెళ్తే 10 ఇళ్లలో 9 ఇళ్లలో వాళ్ళు నాతో ఏం చెప్తారంటే, భర్త నుంచి ఏమి కష్టాలు, బిడ్డల నుంచి ఏమి కష్టాలు, అత్త నుంచి ఏమి కష్టాలు, బంధువుల నుంచి ఏమి కష్టాలు, ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్తే అక్కడ వాళ్ళు పెట్టే కష్టాలు ఏంటి, ఇల్లు ఏ విధంగా డ్యామేజ్ అయింది, ఇంటి వల్ల ఏం బాధలు ఉన్నాయి, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల ఎలాంటి కష్టాలు ఉన్నాయి, బంధువుల వల్ల ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు నాకు గంట చెప్పుకొని ఈయన ప్రార్థన చేస్తే ఇవి తీరిపోతాయి అనుకొని అప్పుడు నాకు వాక్యం చెప్పే అవకాశం ఇస్తారు తప్ప మామూలుగా ముందే నాకు వాక్యం చెప్పే అవకాశం దొరకదు. అంటే 199 మంది దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు అని అంటే, మా బాధలు తీరిపోతాయి, మా కష్టాలు తీరిపోతాయి, మాకు సుఖాలు వస్తాయని చెప్పి దేవుడిని నమ్ముతున్నాం. మరి అదే నిజమైతే యేసు ప్రభు కంటే మించిన విశ్వాసం ఎవరు లేదే. మరి ఆయన జీవితం అంతా కష్టాలే, ఏనాడు దేవుడు ఆయన తప్పిలేదే కష్టాల్లో నుంచి. అవమానాలు పడుతూనే ఉన్నాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఆయన అవమానిస్తూనే ఉన్నారు, ఏదో ఎరకాటం పెట్టే ప్రశ్న వేస్తూనే ఉన్నారు. ఆయన బాధలు పడుతూనే ఉన్నాడు. లాస్ట్ కి ఆయన చావు కూడా ఘోరాతి ఘోరంగా
రోడ్ల మీద సిలువ లాక్కునేటట్టుగా ఆయన్ని అవమానించి, ఆయన సిలువ ఆయన మోసుకొని రోడ్లలో నడిచి అందరూ ఎగతాళి చేస్తుండగా చీ అని అని అరుస్తుంటే ఆ అవమానాల మధ్య రక్తాన్ని చిందించుకుంటూ తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని అవమానింపబడుతూ రోడ్ల మీద నడిచి అందరిలో ఈ అవమానాన్ని సీక్రెట్ గా పడలేదు. ఆయన అవమానం రోడ్ల మీద అవమానం పడేది కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరన్నా ఆ టైంలో అక్కడ రోడ్లో ఆయన సిలువెత్తుకుని అవమానపడేది చూడకపోతే వాళ్ళు కూడా గ్రామాల్లోంచి ఇలా చూస్తే ఫలానా ఆయన ఇలా అవమానంగా చచ్చిపోతున్నాడని అందరికి కనబడేటట్టు కొండ మీద ఆయన సిలువేయడం జరిగింది. మరి అటువంటి ఆయన నమ్మితే ఇక ఆయనేం కాపాడుతాడు? మరి ఆయన ఎందుకు నమ్మాలి అనేది ప్రశ్న. ఇక్కడ విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు ఎక్కడా కూడా ఆయన భూమి మీద జీవించినప్పుడు నన్ను నేను కాపాడుకోగలనని చెప్పలేదు, నన్ను వెంబడించిన వారిని కాపాడుతానని చెప్పలేదు. ఆయన బోధించిన బోధ ఏంటి అంటే, ఈ భూమి మీదకి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి శిక్షణకు వచ్చాము. ఊరికినే రాలేదు, శిక్షణకు వచ్చాము. వి కేమ్ హియర్ ఫర్ ఎ ట్రైనింగ్. మనం ఇక్కడికి వచ్చింది ఒక ట్రైనింగ్ కోసమే. ఆయన కూడా ట్రైనింగ్కే వచ్చాడు, అందుకని ఆయన కూడా బాధలు పడుతున్నాడు. యేసు ప్రభువుల వారు కూడా బాధలు పడడానికే వచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి మనం చదివితే, సో రోదన ఆయన అనుదిన అనుభవం, కన్నీళ్లు ఆయన అనుదిన అనుభవం. ప్రతి క్షణం కన్నీళ్ళే ఆయనకి, ప్రతి క్షణం రోదనే ఆయనకి. రోదన మామూలు ఏడుపు కాదండి, రోదన. చిన్న కష్టాలు వస్తే ఏడస్తాం, భరించలేని కష్టాలు వస్తే రోధించాల్సి వస్తుంది, రోదన చేయాల్సి వస్తుంది. ఆయన జీవితం అంతా రోదనే, ఆయన జీవితం అంతా కన్నీళ్ళే. మరి ఎందుకు ఇలాంటి జీవితాన్ని ఆయన జీవించాడు అంటే, ఆయన కూడా ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చాడు, ఆత్మీయ పాఠం. ఏంటి యేసు ప్రభువులు వారు నేర్చుకోవడానికి వచ్చిన పాఠం అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో శ్రమల వలన విధేయతను నేర్చుకుని. కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది దేనికి అంటే, we came here to learn spiritual lessons. ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి మానవుడు వచ్చాడు. ఈవెన్ యేసు ప్రభువు కూడా అందుకే వచ్చాడు. సో ఇంతకీ ఆయన ఎలా నేర్చుకున్నాడు అంటే, ఎల్లప్పుడూ రోదిస్తూ, రోదనం, ఎల్లప్పుడూ కన్నీళ్లు విడుస్తూ, రోదిస్తూ కన్నీళ్లు విడుస్తూ. ఎందుకు వస్తాయి రోదనము కన్నీళ్ళు అంటే, దీనికి కారణం ఏమిటంటే శ్రమలు. అలాంటి శ్రమలు పొందాడు ఆయన, రోధించే అంతటి శ్రమలు పొందాడు, నిరంతరం కన్నీళ్లతో జీవించాడు. ఈ శ్రమల ద్వారా ఆయన విధేయత అనేటువంటి స్పిరిచువల్ లెసన్ ఆయన నేర్చుకోవడం జరిగింది. విధేయత అనే స్పిరిచువల్ లెసన్ ఆయన నేర్చుకున్నాడు. సో నీవైనా నేనైనా భూమి మీదకి వచ్చింది దేనికి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము. మరి సాక్షాత్తు యేసు ప్రభువే భూమి మీదకి వచ్చి శ్రమల ద్వారా పాఠాలు నేర్చుకుంటే, మనకు పాఠాలు శ్రమలు లేకుండా వస్తాయా? రావు. మనకు కూడా శ్రమల ద్వారానే వస్తాయి. అందుకని ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయం చూస్తే, అసలు యోబు ఎలాంటి వాడండి అని మనం చూస్తే, సాతాను దేవదూతలందరూ కూడా సమావేశమయ్యే సభల్లో దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అనంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము తటస్థించింది. దేవదూతలు సాతాను దేవుని ముందు నిలబడి చర్చలు చేస్తుంటారంట. అలాంటి సందర్భంలో సాతానుతో దేవుడు అంటున్నాడు,
నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు. అసలు భూమి మీద ఇంత నీతిమంతుడే లేడు అని చెప్తే సాతాను అన్నాడు, కరెక్టే, ఆయన ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, 9th, 10th కూడా పాస్ అయిపోయాడు, 11, 12 ఇంటర్మీడియట్ కూడా పాస్ అయిపోయాడు, డిగ్రీ కూడా పాస్ అయిపోయాడు, కానీ చదువుకి ఎండింగ్ పీజీ ఉందండి, అది ఇంకా పాస్ కాలేదు. ఎవరు? సాతాను. ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది భూమి మీద, హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది భూమి మీద, డిగ్రీ ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది. ఎడ్యుకేషన్ పూర్తవ్వాలంటే పీజీ చేయాలి కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి కదా, అది చేయలేదు నీ సేవకుడు అన్నాడు. మరి శ్రమలు పెట్టు, శిక్షణ ఇవ్వు, దాంట్లో కూడా పాస్ అవుతాడు నా సేవకుడు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అన్నాడు దేవుడు. అప్పుడు సాతాను దేవుని చేత పంపబడిన వాడై ఏం చేశాడు అంటే, ఎద్దులు, గాడిదలు, మరి దేవుని అగ్ని ఆకాశం నుండి వచ్చి గొర్రెలు పనివారిని, ఒంటెలు, గాడిదలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, పనివారు కావచ్చు, తన రక్తంతో కన్న పిల్లలు కావచ్చు, అందరూ ఒకే దినాన నశించడం జరిగింది. ఇంకేముంది? ఏం లేదు, అంతా కోల్పోయాడు ఒకే రోజు. ఎందుకు ఇంత కష్టమైనటువంటి శ్రమ అంటే, ఆయనకి పెద్ద పరీక్ష రాయాలి. చిన్న చిన్న శ్రమలు ఎవరికి వస్తాయంటే, చిన్న చిన్న పరీక్షల కోసం చిన్న చిన్న శ్రమలు వస్తాయి. పెద్ద పెద్ద శ్రమలు ఎవరికి వస్తాయంటే, పెద్ద పెద్ద పరీక్షలు రాసి దేవుని విషయంలో పెద్ద ఉత్తీర్ణత, పెద్ద చదువు కావాలంటే పెద్ద శ్రమలు పెడతాడు దేవుడు. యేసు ప్రభువుల వారికి ఎందుకు ఎవరికి లేనంత శ్రమ అంటే, అందరికంటే దేవుని విషయంలో పెద్ద చదువు చదవాలని ఆయన దేవుని కోరుకున్నాడు. అందుకని ఏ మానవుడికి లేనంత పెద్ద శ్రమలు దేవుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవునిలో ఎదగడం అంటే శ్రమల ద్వారా మాత్రమే దేవుడు ఎదిగిస్తాడు తప్ప రెండో మార్గం అయితే లేదండి. ఇది నిజమైనటువంటి వాస్తవం. చాలా మంది ఏంటంటే, బాప్తిసం పొందకముందే బాగుండిందబ్బా, ఏందో కానీ జీవితము, బాప్తిసం పొందిన తర్వాత ఏందో అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని కష్టాలే, బాప్తిసం పొందకముందు చాలా బాగుండిందండి లైఫ్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం, అది నిజం కావచ్చు. బాప్తిసం పొందిన తర్వాతే ఎక్కువ శ్రమలు, బాప్తిసం పొందిన తర్వాత ఎక్కువ కష్టాలు. బాప్తిసం పొందడం అంటే ఏంటనంటే, ఈ భూమి మీద అత్యంత ఉన్నతమైన ఆత్మ సంబంధమైన చదువు నేను చదువుతాను అని దేవునికి అప్లికేషన్ పెట్టుకోవడం బాప్తిసం. బాప్తిసం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఇప్పుడు మన సంఘంలో యవనస్తులు ఉన్నారు, బాప్తిస్మం తీసుకుని నేను అడగట్లా. ఎందుకంటే బాప్తిస్మం తీసుకుంటే శ్రమలు కాచుకొని ఉంటాయి. బాప్తిస్మం పొందే వరకు లైఫ్ ఒకలాగా ఉంటుంది. బాప్తిస్మం పొందితే అంతకు ముందు లేనన్ని శ్రమలు వెంటనే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే చదువులోకి ఎంటర్ అయ్యారు కదా, ఆత్మ సంబంధమైన చదువుకి, ఆత్మ సంబంధమైన విశ్వవిద్యాలయంలో మీరు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మనం ఒక రత్నంకో నారాయణకో పోకుండా మన ఇంట్లో మనం ఉంటే, పుస్తకాలు ఇచ్చి సాయంత్రం కళ్ళే చదివి రేపు ఎగ్జామ్ రాయమండి ఎవరు చెప్తారు? ఎవరు పట్టించుకోరు. ఓ రత్నంలో నారాయణలో మనం డబ్బులు ఇచ్చేస్తే గంటకి ఇంత నేర్చుకోవాలని వాళ్ళు మనకు టార్గెట్ పెట్టేస్తారు. ఉదయం 5కి లేస్తే రాత్రి 12 దాకా ప్రతి గంటకి ఏది నేర్చుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు. నేర్చుకోకపోతే వదిలిపెట్టరు. అసలు ఆ శిక్షణ తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు కూడా. అంత కఠినంగా ఉంటుంది. మరి నారాయణలో అంత పెద్ద ర్యాంక్ అంటేనే రేపు నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది.
ఏదో ముక్కు మొహం తెలియని దగ్గర ఏదో నేను చదివానంటే ఎవరు పిలిచి ఉద్యోగం ఎవరే? నేను ఇంత కఠినమైన బాధలు శ్రమలు పడ్డానంటేనే ఏ నారాయణ రత్నంలో మనల్ని పిలిచి పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద జీతాలు ఇస్తారు. మరి ఆకలి ఉండకూడదు, తప్పిక ఉండకూడదు, సర్వజ్ఞానము ఉండాలి, సర్వశక్తి ఉండాలి, సర్వత్రా వ్యాపించి ఉండాలి, చావు ఉండకూడదు, మహిమా శరీరం ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే అన్నిటికంటే పెద్దదైన ఆత్మ సంబంధమైన విద్యను పూర్తి చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలి. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలు ఎంతమంది మనం చదువుకున్న దాంట్లో శ్రమల ద్వారా రోధించి కన్నీళ్లు విడిచి విధేయత అనే ఒక పాఠం కూడా కంప్లీట్ చేసి ఆయన ఆత్మ సంబంధమైన విద్యలో ఆత్మ సంబంధమైన విశ్వవిద్యాలయంలో పీజీ దాకా ఆయన కంప్లీట్ చేశాడు. కాబట్టి ఆయన ఒక మాస్టర్ గా ఆత్మ సంబంధమైన విద్యలో గుర్తించి దేవుడు ఆయన్ని సింహాసనం మీద కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మీకైనా నాకైనా ఇదే లెక్క. లెక్కలు మారవండి. మనందరం కూడా ఇదే లెక్క. ఎవరైనా ఎక్కువ కష్టాలు పడుతున్నారు, ఎక్కువ శ్రమలు పడుతున్నారు అంటే వాళ్ళు దేవుని విద్యలో అతి కష్టమైన కోర్స్ చేస్తున్నారని అర్థం. ఎవరికైనా తక్కువ శ్రమలు, తక్కువ బాధలు, తక్కువ కష్టాలు ఉన్నాయి అని అంటే ఆత్మ సంబంధమైన దేవుని విద్యలో వాళ్ళు ఇంకా ఏ కోర్సులో జాయిన్ కాలేదని అర్థం. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళ జీవితం ఆడుతూ పాడుతూ అయిపోతుంది. ఏం బిలీనీర్తో పుడతారు, ప్రతిదీ చేతిలో ఉంటాయి, బిజినెస్ ఆల్రెడీ ఉంటుంది, ఏదో పని వాళ్ళని అలా మేనేజ్ చేసుకుంటే చాలు, వేల కోట్లు అకౌంట్లో ఉంటాయి. ఒక్కో నెల ఒక్కో దగ్గర టిఫిన్ చేస్తారు, ఒక్కో నెల ఒక్కో దగ్గర బ్యూటీ పార్లర్కి వెళ్తారు, ఒక్కో వారం ఒక్కో దగ్గర ఒక్కో దేశంలో షేవింగ్ చేసుకుంటారు, ఒక్కో నెల ఒక్కో దేశంలోని బ్యూటీ పార్లర్ అటెండ్ అవుతారు, ఫ్లైట్ లో ఒక్కో దేశం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. సుఖపడి 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 ఆ సుఖాల తాలూకు పెద్ద రోగం ఏ హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన ఏ విద్యలో జాయిన్ కాలేదని అర్థం. ఇప్పుడు చూడండి, స్కూల్లో జాయిన్ అయ్యే వరకు పిల్లలు ఎలా ఉంటారు? ఇంట్లో ఆడుతూ పాడుతూ రచ్చ చేస్తూ గలబా చేస్తూ అరుస్తూ కేకలు పెడుతూ పరిగెత్తుతూ ఉల్లాసంగా ఉంటారు. స్కూల్లో జాయిన్ అయితే ఏమవుతుంది? ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి అంతసేపు కూర్చోవాలి, ఏం చదవాలి అది చదవాలి, ఏం కండక్ట్ చేయాలి అది కండక్ట్ చేయాలి, ఏం ఒక్క చెప్పాలి అది ఒక్క చెప్పాలి, ఏ గంటకి ఏ గేమ్ ఆడాలి ఆ గేమ్ ఆడాలి, ఏ గంటకి ఏ స్పోర్ట్ ఆడాలి ఆ స్పోర్ట్ ఆడాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇచ్చిన హోంవర్క్ అంతా చేసుకుని మళ్ళీ రావాలి, వాళ్ళు చెప్పిన యూనిఫామే వేసుకోవాలి, ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకోవడానికి లేదు స్కూల్లో జాయిన్ అయితే. అలాగే బాప్తిస్మం తీసుకొని నేను చర్చికి అటెండ్ అవుతాను, బాప్తిస్మం తీసుకొని నేను ఆరాధనకు అటెండ్ అవుతాను అంటే నువ్వు దేవుని చదువు ప్రారంభించావు అని అర్థం. దేవుని చదువు ప్రారంభించిన తర్వాత యేసు ప్రభు కూడా శ్రమించి రోధించి కన్నీళ్లు విడుస్తూ ఆత్మ సంబంధమైన విధేయత అనే పాఠాన్ని నేర్చుకుంటూ భూమి మీద జీవించాడు. మరి మీరంతా నేను. కాబట్టి మనకు కూడా రకరకాలైనటువంటి శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ శ్రమల్ని మనము ఎలా ఎదుర్కోవాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. శ్రమలు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విద్యార్థులుగా మనము ఆ శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్చుకుంటేనే మనం భూమి మీద జీవించడానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఎందుకంటే భూమి మీద మనకి పాఠాలన్నీ ఎప్పుడు ఎండ్ అవుతాయంటే మనం సంపూర్ణ సిద్ధి పొందితే యేసు ప్రభు లాగా. సంపూర్ణ సిద్ధి పొందకుండా ఎవ్వరు కూడా భూమి మీద శ్రమలు తప్పించుకోలేరు, బాధలు కష్టాలు తప్పించుకోలేరు. కానీ ఏ గ్రంథమైనా ఏం చెప్తుందనంటే భూమి మీదకి వచ్చినప్పుడు మనం పని చేస్తూ జీవించాలి, పని ద్వారానే మనకు వ్యక్తిత్వం అనేది వస్తుంది. సో ఈ పని ఎలాంటిది అని మనం గమనిస్తే రోమా 2:10 అన్నాడు,
సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమ ఘనత సమాధానం కలుగుతుంది అన్నాడు. దేవునికి పక్షపాతం లేదు అన్నాడు. కాబట్టి భూమి మీద జీవించేటువంటి జీవితంలో శ్రమలు ఎంత ఎదురవుతూ ఉన్నా సత్క్రియను మానక చేయాలి. అప్పుడే మనకు ఆత్మ సంబంధమైన విద్య పూర్తవుతుంది. ఓపికతో చేయాలన్నాడు బైబిల్ గ్రంథంలో. ఓపికతో చేయాలి. సత్క్రియ చేయాలనంటే చాలా ఓపిక కావాలి. ఓపిక లేని వాళ్ళు ఎవరు కూడా సత్కార్యాలు చేయలేరు. రోమా 2:7 సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఎవడైతే సత్క్రియను ఓపికగా చేస్తున్నాడో వాళ్ళకే నిత్య జీవం అని రాయబడింది. రోమా 2:7. కాబట్టి భూమి మీద మనం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు శ్రమల్ని ఏర్పాటు చేశాడు. ఈ శ్రమలతో ఎలా డీల్ చేస్తామనే దాన్ని బట్టే మనం చేసేది సత్క్రియ దుష్క్రియ అనేది డిసైడ్ అవుతుంది. శ్రమల్ని మనం ఎలా డీల్ చేస్తాము దాన్ని బట్టే మనం చేసే క్రియ సత్క్రియ కావచ్చు లేదా దుష్క్రియ కావచ్చు. కాబట్టి ఎవరైతే సత్క్రియలను ఓపికగా చేస్తారో వాళ్ళు సంపూర్ణ సిద్ధి సాధిస్తారు. అంటే దేవుని సన్నిధిని ఆత్మగా అనుభవిస్తారు. సత్క్రియలు, మంచి క్రియలు చేయడం అనేది మానవ లక్ష్యం. అంటే ఇది ఒక బైబిల్ గ్రంథమే అని అనుకోబడలేదండి. ఖురాన్ గ్రంథంలో అల్ నహల్ అనేటువంటి సూర అధ్యాయంలో, ఆ పుస్తకంలో 16వ అధ్యాయం 97 16వ సూర 97 ఆయత్తులో ఏం రాయబడిందంటే, ఏ పురుషుడు గాని లేక స్త్రీ గాని విశ్వాసులై సత్కార్యాలు చేస్తే అలాంటి వారిని మేము తప్పకుండా ఇహలోకంలో మంచి జీవితం గడిపేలా చేస్తాము, మరియు వారికి పరలోకంలో వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తామని ఖురాన్ గ్రంథంలో కూడా రాయబడింది. 16వ సూర 97వ ఆయత్తు చూస్తే అల్ నహల్ అనేటువంటి పుస్తకం. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, శ్రమలు వచ్చినా కూడా సత్కార్యం చేయగలమా? ఇది ఇప్పుడు హిట్లర్ అనేటువంటి ఆయన బాల్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎదుర్కోబట్టి ఆయన ఏం చేశాడంటే, తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి దుర్మార్గుడిగా మారిపోయి, ఈ సమాజం నన్ను హింసించింది కాబట్టి నేను కూడా సమాజాన్ని హింసిస్తాను, ఈ యూదులు అనే వాళ్ళు ఉండబట్టే మాకు నా జీవితంలో ఇలాంటి అవమానాలు జరిగాయి కాబట్టి అసలు యూదులు అనేటువంటి వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాను అని ఆయన నిర్ణయించుకొని ఆయన మరింత చెడ్డోడుగా మారిపోయి ఒకేసారి కొన్ని వేల మందిని బంకర్స్ లో కుక్కి వాళ్ళ ఊపిరి లేకుండా చేసి విషవాయువులు వదిలేసి చంపేశాడు. ఆయన రకరకాలుగా హింసించి చంపాడు. అంటే శ్రమ వచ్చినప్పుడు నీవు ఓపిక కలిగి ఉన్నావా? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఓపికను వదలకూడదు. శ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఓపిక వదలకపోతే వాళ్ళు సత్కార్యాలు కాదు కదా, వాళ్ళు సహనం లేనటువంటి వాళ్ళు అనేకమైన దుష్క్రియలు చేయడం జరుగుతుంది. శ్రమలలో ఓపిక లేకపోతే, శ్రమలు వచ్చినప్పుడు ఓపిక ఉంటే సత్క్రియలు చేస్తాం, శ్రమ ఉన్నప్పుడు ఓపిక లేదనుకోండి దుష్క్రియలు చేయాల్సి వస్తుంది. మరి దుష్క్రియలు చేస్తే దాని వలన ఫలితం ఏమై ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తే, రోమా 2:6-7 ప్రతివానికి దేవుడు వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు అని రాయబడింది. రోమా 2:9 దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మ, అది ఏ ఆత్మ అయినా సరే, అది యూదుని శరీరంలో ఉన్నా గ్రీసు దేశ శరీరంలో ఉన్నా కూడా, దుష్కార్యాలు చెడు కార్యాలు చేసే వాని ఆత్మకి శ్రమ వేదనే మిగులుతుంది. కాబట్టి దుష్కార్యాలు చేసి ఇంకా శ్రమల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే దుష్కార్యాలు ఇంకా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దేవుడు నీకు ఇంకా ఈ పెద్ద లెసన్స్ నువ్వు నేర్చుకోవాలని శ్రమల యొక్క ఇంటెన్సిటీ తీవ్రత పెంచేస్తాడు. ఇప్పుడు చూడండి, చక్కగా క్లాస్ రూమ్ అటెండ్ అయ్యి బోర్డు మీద మాస్టర్ ఏం రాస్తున్నాడో చూస్తూ దాన్ని నోట్స్ లో రాసుకుంటూ ఇంటికి వెళ్ళి చదువుతూ మరలా వచ్చినప్పుడు మాస్టర్ అడిగిన ప్రశ్నలకి రాత్రి చదువుకున్న జ్ఞాపక శక్తిలోంచి ఆన్సర్స్ చెప్తూ ఉంటే మాస్టర్ ఎక్కువ హోంవర్క్ ఇవ్వడు. ఎవరైతే పాఠం చెప్పేటప్పుడు బోర్డు చూడరో, మాస్టర్ ముఖం చూడరో, ఎవరైతే దాన్ని నోట్ చేసుకోరో, ఎవరైతే దాన్ని ఇంటికి వెళ్ళి ఫాలో అవ్వరో, ఎవరైతే దాన్ని
విన్నట్టుగా వేరే ఆలోచన చేస్తూ ఉంటారో, ఎవరైతే హోంవర్క్ ఇస్తే దాన్ని చేసుకొని మళ్ళీ క్లాస్కి రారో వాళ్ళకి మాస్టర్ ఏం చేస్తాడు, డబుల్ హోంవర్క్ ఇస్తాడు. అందరినీ ఆ సమ్ 2 times రాసుకోరమ్మంటే ఎవరైతే ఫాలోలో లేరో, ఎవరైతే ఈ లెసన్ నేర్చుకోవడం లేదో వాళ్ళకి లెసన్ రావాలి కాబట్టి 20 times రాసుకురమ్మంటాడు మాస్టర్. శిక్షణ తీవ్రమవుతుంది. కాబట్టి మనకు శ్రమలు ఎదురైనప్పుడు మనం ఓపిక కోల్పోతే దుష్క్రియలు చేస్తాం. హిట్లర్ లాగా దుష్క్రియలు చేసినప్పుడు దేవుడు శ్రమలు పెంచుతాడు, ఇంకా తగ్గించడు. అందువలన మనము చాలా ఇరుకు కలిగి, అవగాహన కలిగి ఈ భూమి మీద మనము జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం భూమి మీద చేసేటువంటి ప్రతిదీ కూడా ఒక ట్రైనింగ్ లో భాగమే. భూమి మీద మనం ఏం చేస్తున్నా కూడా ఇది కేవలం ఒక ట్రైనింగ్ మాత్రమే, ఇది కేవలం ఒక శిక్షణ మాత్రమే. ఈ శిక్షణలో మనం గెలవాలి అంటే మనకి ఏం కావాలి? శ్రమలు వచ్చినప్పుడు ఓపిక కోల్పోకుండా ఉండాలంటే మనకేం కావాలి? ఓపిక కోల్పోతే దుష్క్రియలు చేస్తాం. దుష్క్రియలు చేస్తే మరెక్కువ శ్రమలు వస్తాయి. దుష్క్రియలు ఎవరైతే చేస్తారో ఓపిక కోల్పోయి వాళ్ళకి మరెన్నో శ్రమలు, మామూలు శ్రమలు కాదు, మరెన్నో శ్రమలు. మామూలుగా అయితే శ్రమలే ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడం కోసం. శ్రమలు వచ్చినప్పుడు ఓపిక కోల్పోయి దుష్క్రియలు చేస్తే దేవుడు మరెన్నో శ్రమలు ఇస్తాడు. అందువలన ప్రియులారా, భూమి మీద జీవించేటువంటి ఈ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఓపిక కోల్పోకుండా మనం సత్క్రియలే చేయాలి, మంచి కార్యాలే చేయాలంటే మనకేం కావాలి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ మన అంతరింద్రియమైనటువంటి బుద్ధికి ఏమి కావాలో దాన్ని మనం సమకూర్చుకోవాలి. మొదటి సమయాలు 25వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చూడండి. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయి. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపసి అయి ఉండెను. అంటే ఫేసు అందంగా ఉంటది, ఆ ముఖం లోపల ఉండే బుద్ధి కూడా ఇంకా అందంగా ఉంది, సుబుద్ధిగా ఉంది. అంటే ప్రతి మనిషికి 2 అందాలు ఉన్నాయి, కనిపించే అందం, కనిపించని అందం. చర్మంలో కనిపించే అందం ఉంటే బుద్ధిలో కనిపించని అందం ఉంటుంది. అది ప్రవర్తనలో బయటపడుతుంది, బుద్ధిలో ఉండే అందం. కాబట్టి మనందరి బుద్ధిని మనము మామూలు బుద్ధిగా ఉంటే మనము సత్క్రియలు ఓపికగా చేయలేము. అందుకని అబీగయీలు లాగా మన బుద్ధిని మనము సుబుద్ధిగా, మంచి బుద్ధిగా, గొప్ప బుద్ధిగా మార్చుకోవాలి. సుబుద్ధి అంటే గొప్పదైన బుద్ధి, మంచిదైన బుద్ధి. సో అబీగయీలకి ఎలాంటి బుద్ధి ఉందో అలాంటి బుద్ధిని మనం డెవలప్ చేసుకోవాలి, సుబుద్ధిగా మార్చుకోవాలి, గొప్పదైన బుద్ధిగా, మంచిదైన బుద్ధిగా మనం మార్చుకోవాలి మన బుద్ధిని. సో ప్రియులారా, ఆ రోజుల్లో దావీదు చాలా పవర్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఆయన దగ్గర మహాయోధులు ఉంటారు. మరి నాబాలుకి ఆయన ఎంతో సర్వీస్ చేస్తే ఆ సర్వీస్ కి ప్రతిఫలం ఇవ్వాల. సో ఈ విషయం భార్యకి తెలిసింది. ఆ రోజుల్లో రూల్ ఏంటంటే, అలాంటి అన్యాయం జరిగితే యోధులు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండే ఆస్తిని కొల్లగొట్టుకొని ఆ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలను రేప్ చేసి అనుభవించి ఈడ్చుకొని పోయి వాళ్ళు సైన్యంలో ఎవరికైనా ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు ఈమెకి ఆపద ఉంది, ఇప్పుడు అదే జరగబోయేది. ఇంత ఆపద ఉంది, ఇప్పుడు తనని 100 మంది సైనికులు వచ్చి రేప్ చేయబోతారు. రేప్ చేసిన తర్వాత రాజు ఎవరికి ఇచ్చి పెళ్లి చేసేస్తే వాడిని భర్తగా ఎంచుకోవాలి. ఇప్పుడు ఇది ఆపద. ఏం చేయాలి? ఆమె ఆత్మహత్య చేసుకోవాలా, పారిపోవాలా, లేకపోతే తను ఏ అగ్ని పెట్టి అంటించుకోవాలా? ఆమెకి సుబుద్ధి ఉంది. శ్రమలు వచ్చినప్పుడు
మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా మాట్లాడతామో, ఎలా ప్రవర్తిస్తామో, ఏ పనులు చేస్తాం అనేది మన బుద్ధిని బట్టి ఆధారపడుతుంది. సో ఈమెకి శ్రమ వచ్చింది, ఎలా స్పందించిందో చూడండి. ఆమె ఎలా స్పందించింది అంటే ఆల్రెడీ దావీదు ఏమనుకున్నాడంటే, నాబాలునకు కలిగిన దాని అంతట్లో ఏది పోకుండా అరణ్యంలో అతని ఆస్తి అంతా నేను వ్యర్థముగా కాస్తా వచ్చాను, ఉపకారానికి నాకు అపకారం చేశాడే, అతనుకున్న వారిలో ఒక మగ పిల్లవాడినైనను తెల్లవారేటప్పటికి ఉండనీయను అని ఆయన డిసైడ్ అయిపోయినాడు. ఇది ఆపద. అందుకని ఆమె ఏం చేసిందనంటే, గాడిద మీద వెళ్ళి దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఎంత బాగా మాట్లాడిందో చూడండి. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టద్దు, అతని పేరు అతని గుణాలను సూచిస్తూ ఉంది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని, నీ శత్రువులను నా ఏలినవాడని నీకు కీడు చేయని ఉద్దేశించి వారు నాబాలు వలె ఉందరు కాక. నీ దాసురాలనైన నా తప్పు క్షమించి నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేర్చున్నావు కనుక అని చెప్పి ఆమె ఏమంటుందంటే, యెహోవా నా ఏలిన వాడవు నిన్ను వచ్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైన దుఃఖమైన నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రం కలగకపోను గాక అని చెప్పి అంత గొప్పగా ఆయనతో సమాధానమైనటువంటి మాటలు మాట్లాడింది అని చెప్పి, అప్పుడు దావీదు అన్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కోకపోయి ఉంటే నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలుకు మగవాడు ఒకడు విడువబడనన్న మాట నిశ్చయం అని చెప్పాడు. చూసారా? సో ఆమె ఏం చేసిందంటే, గార్ధబం మీద ఎక్కి తన వెనుక నడుచున్న 5 పనికత్తలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకునేను. ఓ 100 మంది సైనికుల దగ్గర మానభంగం చేయించుకొని వాళ్ళ చేత చంపబడాల్సినటువంటి ఆమె చూపిన సుబుద్ధి వల్ల ఆ ప్రాణ హాని టైంలో ఆమె రాజుకే భార్య అయిపోయింది. చూసారా? మరి ఆమె ఎలా ఎదుర్కొనింది అని అంటే, అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షారస తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికల వేచిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరు పాడలు గాడిదల మీద వేయించి తనకంటే ముందు దావీదుకి అన్ని గిఫ్ట్స్ పంపించాడు. అప్పుడు పోయి ఇంతకు ముందు మనం మాట్లాడిన మాటలు మాట్లాడి ఆ గిఫ్ట్స్ చూడగానే కామ్ అయిపోయాడు దావీదు. ఎందుకంటే ఆయన కష్టానికి ఆయన ప్రతిఫలం వచ్చేసింది కదా, కామ్ అయిపోయాడు. చూసారా? అది సుబుద్ధి. కాబట్టి శ్రమలలో మన బుద్ధి సుబుద్ధిగా ఉండాలి, అప్పుడే మనం సత్కార్యం చేస్తాం, దుష్కార్యం చేయకుండా. శ్రమలలో బుద్ధి సుబుద్ధిగా ఉండాలి అని అంటే దీనికి ఏం అవసరం అంటే మన బుద్ధి దానికంటే సుబుద్ధిగా ఉండదు. దివారాత్రము దేవుని జ్ఞానాన్ని ధ్యానించడం ద్వారా బుద్ధి సుబుద్ధిగా మారుతుంది. జ్ఞానమును మననం చేసుకోవాలి. దివారాత్రములు దేవుని జ్ఞానమును మననం చేసుకోవడం ద్వారా మామూలు మనిషి బుద్ధి కూడా సుబుద్ధిగా మారిపోతుంది. ఎవరి బుద్ధి అయితే సుబుద్ధిగా ఉంటుందో వాళ్ళు శ్రమలలో ఓర్పును కలిగి అందరి మనుషుల్లాగా త్వరపడి నిర్ణయాలు తీసుకోరు, పొరపాటు నిర్ణయాలు తీసుకోరు, ఓర్పు కలిగి ఉంటారు, ఓపిక కలిగి ఉంటారు. శ్రమ వచ్చినా గానీ వాళ్ళు సత్కార్యాన్ని ఇంకా గొప్పగా చేస్తారు. మామూలుగానే సత్క్రియలు చేస్తారు, శ్రమలలో ఇంకా ఎక్కువ సత్కార్యాలు చేస్తారు.
అప్పుడు వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన పాఠాలన్నీ వాళ్ళు నేర్చేసుకొని మరణించిన తర్వాత దేవుని సన్నిధిలోకి పోగలుగుతారు. కాబట్టి మనం బుద్ధి సుబుద్ధిగా మారాలంటే దివారాత్రాలు మనము దేవుని జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఇదే మార్గము. అట్లాగే మన యొక్క మనసుకి ఏం కావాలి, మన యొక్క మనసు యొక్క అవసరం ఏంటి అంటే జ్ఞానుల విశ్వాసుల సహవాసం కావాలి. ప్రతి ఒక్కరికి బ్రతకడానికి ఒక జీవనోపాధి కావాలి. ఏదో కష్టపడి ఒక పని చేయాలి. ఏ పనైనా మంచి పని, 10 మందికి మేలు కలిగించే పని ఏదైనా మంచి పని. అది బట్టలు ఉతుకుతావా, వంట చేస్తావా, రిక్షా దొక్కుతావా, కట్టెలు కొడతావా, మూటలు మోస్తావా, లేకపోతే కంప్యూటర్తో పని చేస్తావా, పాటలు పాడతావా, ఏదో ఒక పని మంచి పని, 10 మందికి మేలు ఉపయోగం కలిగించేది ఏదైనా మంచి పని. మనం వారమంతా మంచి పని చేసి మన పొట్టను మనం పోషించుకున్నా మనకు విశ్వాసుల జ్ఞానుల సహవాసం కావాలి. కాబట్టే మన మనసు ఆరోగ్యంగా ఉండాలనంటే విశ్వాసుల జ్ఞానుల సహవాసం కావాలి. కాబట్టే మనమందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. లేదనంటే మనం ఇంట్లోనే బైబిల్ చదువుకోవచ్చుగా, ఇంట్లోనే మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవచ్చుగా. కాబట్టి జ్ఞానుల విశ్వాసుల సక్రియలు చేసే వారి సహవాసం కావాలి. మంచి పనులు చేసే వాళ్ళ సహవాసం కావాలి. మంచి పనులు చేయు వారి సహవాసం కావాలి. ఎప్పుడైతే మంచి పనులు చేసే వాళ్ళ సహవాసంలో మనం ఉంటామో అప్పుడు మన మనస్సు మంచిదిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. శ్రమలు వచ్చినా సరే సక్రియలు చేయగలిగినటువంటి శక్తి మనకు ఉంటుంది. కాబట్టి బుద్ధిని మనం సుబుద్ధిగా మార్చుకోవాలి, మనసును మంచి మనసుగా మార్చుకోవాలి. అలాగే ఆత్మని మనము ఆత్మ కూడా ఒక అవసరం ఉంది. ఈ ఆత్మకి ఏం కావాలి అంటే ధ్యానం కావాలి. ఆత్మకి ధ్యానం కావాలి. యేసు ప్రభు కూడా చూడండి, తన జీవితంలో పోయిన వారం మనం ఎన్నో వాక్యాలు రెఫర్ చేసుకున్నాం. ఆయన సూర్యోదయానికి ముందే లేచి వెళ్ళి తన మనసును దేవుని నుంచి ధ్యానించేవాడు. ఎన్నో వాక్యాలు మనం చదువుకోవడం జరిగింది. మార్కు 1:35 ఆయన పెందల కన్నే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి అక్కడ ఒంటరిగా వెళ్ళి ఆడ ప్రార్థన చేసేవాడు. లోకా 9:18 ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఆయనకు రావడం జరిగింది. మత్తయి 4:2 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు, ఒంటరిగా అరణ్యంలో ఉన్నాడు. కాబట్టి ఒంటరిగా మనసును దేవుని యందు ధ్యానంలో ఉంచడం, మనసులో ఆలోచనలు లేకుండా చేసుకుని దేవునిపైనే మనసును లగ్నం చేయడం అనేటువంటి ఆ ధ్యానం అనేది ఆత్మకు ఎంతో అవసరం. అప్పుడే మనం భూమి మీద ఆత్మ సంబంధమైన ప్రతి పాఠంని మనం నేర్చుకోగలుగుతాం. భూమి మీద ఎవరు పుట్టినా కానీ ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికే ఎక్కువ మంది పుడుతున్నారు. కొంతమంది ఏంటంటే నాకు ఏ ఆత్మ సంబంధమైన పాఠాలు వద్దనేసి వాళ్ళు కేవలం సుఖాలను వెతుకుతూ ఉంటారు, భోగాల్ని వెతుకుతూ ఉంటారు. తమ శరీరాన్ని కానీ మనసుకు కానీ ఏ కష్టాన్ని వాళ్ళు భరించలేరు. అలాంటి వాళ్ళు ఆత్మ సంబంధంగా ఏ పాఠాలు కూడా నేర్చుకోలేరు. మనసుకి అవమానాలు జరిగినప్పుడు, మనసుకి యేసు ప్రభువుకి లాగా అవమానాలు జరిగినప్పుడు, శరీరానికి భరించలేనంత కష్టం వచ్చినప్పుడు మనిషి ఆత్మ సంబంధంగా పాఠాలు నేర్చుకుంటాడు. సో నా శరీరానికి ఏ కష్టం వద్దు, నా మనసుకి ఏ కష్టం వద్దు అని అంటే ఏ పాఠాలు రావు. మరి ఎందుకు యేసుస్వామి తెల్లారుజామున 3 నుంచే ఆయన మనసుని ధ్యానంలో ఉంచాడు? శ్రమే కదా, అరణ్యాలు ఎత్తుక్కొని కొండలు ఎత్తుక్కొని ఒంటరిగా అక్కడికి వెళ్ళాలంటే ఈరోజులాగా బస్సులు లేవు కదా,
కొండలు ఎక్కే బస్సులు లేవు కదా. ఈరోజు తిరుమలకి వెళ్ళాలంటే 7 కొండలు కూడా బస్సు ఎక్కిచ్చేస్తుంది. ఈరోజు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మరి ఆ రోజుల్లో నడిచే వెళ్ళాలి. రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, మధ్యలో సర్పాలు ఎదురవచ్చు, నక్కలు, తోడేళ్లు, హైనాలు, క్రూర మృగాలు ఎన్నో ఎదురవుతాయి, పులులు, సింహాలు. మరి వాటన్నిటిని కూడా ప్రాణాన్ని రిస్క్ చేసి ఆ ఏకాంతం కోసం ఎక్కడో గుహలోకి వెళ్ళి ఆయన ఏ ఆలోచన లేకుండా మనసుని దేవునిపై లగ్నం చేసేవాడు. ఎంత శ్రమ చూడండి. అందుకే ఆయన ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకున్నాడు. మరి అందరితో ఆగాడా? అక్కడ తెచ్చుకున్న ఆత్మశక్తి, దైవశక్తిని అంతా ప్రజలకు ఉపయోగపెట్టాలని ఇంకా 7-8 అయిందంటే కాలినడకన ఎన్నో గ్రామాలు తిరిగి ఎన్నో పట్టణాలు నడిచి వాళ్ళకి ఈ శ్రమల పాఠం ఆయన నేర్పిస్తూ వాళ్ళను ఆత్మ విషయంలో చైతన్యం చేస్తూ, దేవుని రాజ్యం విషయంలో చైతన్యవంతులు చేస్తూ, వాళ్ళ రోగాలు పోగొడుతూ ఆయన పని చేసుకుంటుంటే ఒక పక్క సొంత బంధువులు, సొంత కుటుంబ సభ్యులు ఆయన అవమానించడానికి, ఆయన ఊళ్ళో తరిమేయడానికి, ఆయన ఇంట్లోంచి ఆయన తరిమేయడానికి, ఆయన జైల్లో పెట్టడానికి, ఆయన పోలీసులకు అప్పగించడానికి, అంటే ఆ రోజుల్లో సైనికులకు అప్పగించడానికి, ఆయన సభలు పెట్టి సభలో దోషిగా నిలబెట్టి ఆయన్ని అవమానించడానికి, ఆయన చేసే ప్రతి పనిని వేపుల్లాగా గూఢచారుల్లాగా కనిపెడుతూ ఆయన ఏ విధంగా అవమానపరచాలనేసి ఆయన చుట్టూ సొంత కుటుంబ సభ్యులు యూదులే ఎప్పుడు వెనకాల తిరుగుతూ ఉండేవాడు. ఎంత అవమానకరమైన జీవితం, ఎంత శ్రమకరమైన జీవితం. ఎందుకు ఆయన అంత శ్రమను అనుభవిస్తూ జీవించాడు? ఎందుకు ఆయన అంత అవమానాలు భరిస్తూ జీవించాడనంటే ఆయన విధేయతని ఆత్మ సంబంధమైన పాఠం నేర్చుకోవాలి. అందుకే ఆయన జీవించిన దినాలన్నీ రోధిస్తూ జీవించాడు, కన్నీళ్లు విడుస్తూ జీవించాడు. సుఖాలు కావాలని ఆయన ప్రార్థన చేయలేదే. నా బంధువులందరూ కూడా నన్ను గౌరవించాలని ఆయన ప్రార్థన చేయలేదే. నా బంధువులు నన్ను అవమానించకూడదని ఆయన ప్రార్థన చేయలేదే. అలాగే భరిస్తూ, అలాగే రోధిస్తూ, అలాగే కన్నీళ్లు విడుస్తూ ఓపికతో అలా తనను నిందించి, అవమానించి, హింసించేటువంటి వాళ్ళ రోగాల్ని పోగొడుతూ, వాళ్ళకే దేవుని ఆత్మజ్ఞానం అందిస్తూ, ఇంకా వాళ్ళు ఎంత కీడు చేస్తారో వాళ్ళకి రెట్టింపుగా మేళ్లు చేస్తూ, రెట్టింపుగా వాళ్ళు చేసే దుష్క్రియలకు సత్క్రియలు ఆయన వారి పట్ల జరిగిస్తూ ఆయన జీవించాడు. కాబట్టి మరణించిన తర్వాత ఆత్మ సంబంధమైన విద్య సంపూర్ణ సిద్ధి పొందిన వాడే ఆత్మ సంబంధమైన దేవుని విద్యలో దేవుడు తన సింహాసనం కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సో మీకైనా నాకైనా ఇదే వాస్తవం. చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, దేవుడు ఏం చేస్తున్నాడు ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే? దేవుడు ఎందుకు చూస్తా ఉంటాడు? అసలు దేవుడు లేడయా? ఎందుకంటే దుర్మార్గులు అన్యాయస్తులై అవమానాన్ని సహించే వాళ్ళని తిరిగి కొట్టే వరకు కూడా వాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. వాళ్ళు అవమానాలు పడుతూ ఉన్నారనంటే అవమానాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. హింస పడేవాళ్ళు తిరుక్కోలేదనంటే హింసించే వాళ్ళు హింసిస్తానే ఉంటారు. మరి ఎందుకు దేవుడు హింసించే వాళ్ళని చూస్తూనే ఉంటాడు? ఎందుకు వాళ్ళని దండించడం లేదు? ఎందుకు వాళ్ళని పట్టించుకోవడం లేదంటే దండింపబడుతున్నటువంటి వాళ్ళు, హింసపడుతున్నటువంటి వాళ్ళు, అవమానపడుతున్నటువంటి వాళ్ళు, శ్రమలకు లోనవుతున్నటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అవమానాలు పెరగచ్చేమో కానీ, శరీరానికి ఆకలి తప్పులు శ్రమలు పెరగచ్చేమో కానీ, వాళ్ళ ఆత్మ మాత్రం దేవుని పాఠాల్లో గెలుస్తూ ఉంది. దేవుని పాఠాల్లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ ఉంది. ఏంటా దేవుని పాఠాలంటే గలతీ 5:22 రాయబడ్డాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన పాఠాలు. ఇవి నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాం. దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికులు. ఈ పాఠాలు ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికి మానవుడిని దేవుడు భూమి మీదకు పంపడం జరిగింది. సో ఫస్ట్ లోనే క్వశ్చన్ వేసుకున్నాం, భూమిపై మానవ జీవితం ఎందుకంటే ఈ 9 పాఠాలు నేర్చుకోవడానికి.
9 సంపూర్ణ సంఖ్య. మరి ఈ పాఠాలు ఎలా వస్తాయి? శ్రమల ద్వారా వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనకు ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే సత్క్రియలు చేస్తాము. అప్పుడే మనకు ఈ శ్రమ ఉన్నప్పుడు ఎవరైతే ఓపికతో సత్క్రియలు చేస్తారో వారికే ఈ 9 గుణ లక్షణాలు వాళ్ళు తమ ఆత్మకి సంపాదించుకుంటారు. ఈ 9 పాఠాలు వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఓపిక సత్క్రియలు చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా మన మనసు విశ్వాసుల యొక్క జ్ఞానుల యొక్క సహవాసంలో ఉండడానికి పోరాడాలి. ప్రతి ఒక్కరికి జీవనోపాధి ఉంది. కాబట్టి నేను ప్రతిరోజు చర్చికి రమ్మంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఉదయం లేస్తే రాత్రి దాకా డ్యూటీ చేసుకొని పొట్ట పోషించుకోవాలి. కాబట్టి రోజు 2 గంటలు వచ్చి ఇక్కడ కూర్చోమంటే సాధ్యం కాదు. సో ఎవరి పొట్ట వాళ్ళు పోషించుకోవడానికి ఏదో ఒక మంచి పని చేయాలి. అది ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే పని. ఒక్కొక్కరికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఏ అవకాశం ఇచ్చినా చేయాలి. పౌలంతటి వాడు జంతు చర్మాలు ఒలిచి బొచ్చు కొరిగి ఆ చర్మాలతో డేరాలు కుట్టి అది అమ్ముకొని పొట్ట పోషించుకొని ఆకలి తీరిన తర్వాత మిగిలిన సమయాన్ని దేవుని వాక్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి ఆయన తన సమయాన్ని ఖర్చు పెట్టాడు. మరి మనం ఎంత? కాబట్టి పొట్ట పోషణకి ఏదో ఒక మంచి పని చేయాల్సిందే. అయితే వారంలో ఏదో ఒక పూట, వారం అంతా మన పొట్టకే కేటాయించాం కదా, వారంలో ఒక పూట మన ఆత్మ కోసం కేటాయించాలి. అందుకే ఆదివారం మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడ ఏం దొరుకుతుందంటే విశ్వాసుల సహవాసం, జ్ఞానుల సహవాసం, మన ఆత్మను భద్రపరిచేటువంటి దైవ సందేశం దొరుకుతుంది. అప్పుడు మన మనసు గొప్ప మనసుగా మారి, మంచి మనసుగా మారి, ఏ శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమల్లో పాఠాలు నేర్చుకోవడానికి తగిన సక్రియలు చేసే ఆలోచనలను మనకు అందిస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు సక్రియలు చేసే ఆలోచనలు మన మనసు ఇవ్వాలనంటే విశ్వాసుల జ్ఞానుల సహవాసం కావాలి. అలాగే శ్రమలు వచ్చినప్పుడు మన బుద్ధి సుబుద్ధిగా ఉండాలంటే, మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలంటే సుబుద్ధి కావాలి. ఇప్పుడు చూడండి, బుద్ధి సుబుద్ధిగా లేకపోతే మంచి నిర్ణయాలు తీసుకోలేము. ఇప్పుడు ఎవరో వస్తారు, వదినా ప్లీజ్ వదినా ఈ లోన్ తీసుకో వదినా, నువ్వు ఈ లోన్ తీసుకుంటే ఫలానా జరిగిపోద్దు వదినా, ఇంకా ఆ తర్వాత అన్ని కష్టాలే ఏముండవు, ఆ తర్వాత ఈ లోన్ నువ్వు ఎట్ట ఒకటి కట్టేయచ్చు వదినా, నేను ఇప్పిస్తాను వదినా. రోజు 10 సార్లు ఫోన్ చేస్తారు. మనం ఒక్కసారి సుబుద్ధి కలిగిన వాళ్ళమైతే వాళ్ళని పోస్ట్ పోన్ చేయాలి. సరే వదినా ఫోన్ చేసావు కదా, రేపు మళ్ళీ ఫోన్ చేయి, నా నిర్ణయం చెప్తాను. కనీసం అలా 3 సార్లు పోస్ట్ పోన్ చేసి ప్రార్థించాలి. దేవా, లోన్ తీసుకునే అవకాశం, అప్పు తీసుకునే అవకాశం వచ్చింది, తీసుకోమంటావు వద్దా? మనం వెంటనే నిర్ణయం తీసేసుకోకూడదు. అప్పు ఇస్తామంటున్నారు, తీసుకుంటానా వద్దా? తీసుకుంటే కట్టే అంతటి సంపాదన నాకు ఉందా లేదా? చాలా మంది అప్పు వచ్చింది కదా, ఇంట్లో వాకిట్లో తట్టుకున్నారు, చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. మేము బజాజ్ ఫైనాన్స్ నుంచండి, మీకు 2 lakhs లోన్ శాంక్షన్ అయిందండి. రకరకాల ఫైనాన్స్ కంపెనీలు ఫోన్ చేస్తాయి. అప్పుడు మనం ఆలోచించాలి, కట్టే అంతటి సంపాదన మనకు ఉందా? కట్టే సంపాదన లేకపోతే, కట్టలేకపోతే అప్పిచ్చిన వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడితే మళ్ళీ బాధ పెడతారు. అందుకని సుబుద్ధి ఉన్న వాళ్ళు అప్పు ఇస్తున్నారు కదా అని వెంటనే తీసుకోరు. కనీసం 3 సార్లు వాయిదా వేస్తారు. దేవుణ్ణి ప్రార్థిస్తారు, దేవా నాకు కట్టే శక్తి ఉందా, కట్టే సంపాదన నువ్వు ఇస్తావా, తీసుకోమంటావా అని దేవుణ్ణి అడుగుతారు. సుబుద్ధి లేకపోతే తొందరపడి నిర్ణయం తీసుకుంటారు. అప్పు ఎవరైనా ఇస్తామనగానే ఇచ్చేదినా మీ ఆయన ఈ మధ్య పని కూడా బాగట్లేదు, మీకెందుకు వదినా నేను కడతా కదా, తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత కట్టేది లేదు, కట్టకపోతే వాళ్ళకి బాధ వస్తుంది, అప్పించిన వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ బాధ పెడతారు కదా, వదులుతారా? మనిషికి మనం ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు, బాధిస్తే తిరిగి బాధిస్తారు. అప్పుడు దేవుడిని ప్రార్థన చేస్తారు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు అని. అంటే నీ బుద్ధిని నీవు సుబుద్ధిగా పెట్టుకోలేదు. అవకాశం వచ్చింది కదా అప్పు తీసుకోకూడదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను.
కాబట్టి బుద్ధి సుబుద్ధిగా ఉండాలంటే దివారాత్రము దైవ జ్ఞానమును మననం చేయాలి. నేను అందుకే మన ఛానల్ అంటూ ఒకటి పెట్టి దాంట్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక వీడియోని దైవ జ్ఞానాన్ని అప్లోడ్ చేస్తుంటాను అదే పనిగా. కాబట్టి నా ఛానల్ మీరు క్లిక్ చేశారంటే ప్రతిరోజు ఏదో ఒక వీడియో దైవ జ్ఞానానికి సంబంధించినవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీరు వంట చేసుకుంటున్నా స్పీకర్ ఆన్ చేసేసి దైవ జ్ఞానం వింటూ వంట చేసుకోవచ్చు. ఇంట్లో చిమ్ముతూ ఉన్నా స్పీకర్ ఆన్ చేసేసి దైవ జ్ఞానం వింటూ చిమ్ముకోవచ్చు. బట్టలు ఉతుకుతూ ఉన్నా ఫోన్ ఆన్ చేసేసి స్పీకర్ ఆన్ చేసుకొని వాక్యం వింటూ బట్టలు ఉతుక్కోవచ్చు. దివారాత్రము దైవ జ్ఞానమును మననం చేసుకుంటూ ఉంటేనే బుద్ధి సుబుద్ధిగా ఉంటుంది. లేదంటే తొందరపాటు నిర్ణయాలతో మనల్ని మనం శ్రమ పెట్టుకొని, మన కుటుంబాన్ని శ్రమ పెట్టి, ఇరుగు పొరుగు వారిని శ్రమ పెట్టి, అందరినీ శ్రమ పెట్టేటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటాము మన బుద్ధి సుబుద్ధిగా లేకపోతే. మన బుద్ధి సుబుద్ధిగా ఉండాలంటే దివారాత్రము దైవ జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే బుద్ధి సుబుద్ధిగా ఉంటేనే శ్రమలు వచ్చినప్పుడు దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాము. అలాగే మన ఆత్మకి రోజులో కొంచెం సేపైన ధ్యానం కావాలి. మనసును శూన్యం చేసి ఆలోచనలు లేకుండా మనసును దేవునిపై నిలపాలి. దేవునిపై నిలపాలి అంటే ఒక పటము ఒక చిత్రం అవసరం లేదు. దేవుడు అంతటా వ్యాపించున్నాడు, మన శరీరంలో వ్యాపించున్నాడు. ఆయన ఊపిరి మన ముక్కులో లోపల పోయి బయటకు వస్తుంది. ఆ ఊపిరి మీదైనా మనసు పెట్టి ఆలోచనలు లేకుండా మనము రోజులో గంట 2 గంటలు ఉండగలిగితేనే ఆత్మ అనుభవాలు వస్తాయి. దేవదూతలు మనతో మాట్లాడే వాళ్ళ సందేశాలు తెలుస్తాయి. మనకు ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవదూతలు మాట్లాడుతున్నారు, కానీ మనకు వినపడదు. ధ్యానం చేస్తే కదా. యేసుస్వామి సాయంత్రం ధ్యానం చేశాడు ఏకాంతంగా కొండలెక్కి అరణ్యాల్లోకి పోయి. సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందు ధ్యానం చేశాడు. ఉదయాన్ని రాత్రంతా యేసు ప్రభు ధ్యానంలో ఉండేవాడు. మనమేమో నెలలైపోతున్నా 20 నిమిషాలైనా ఆలోచనలు లేకుండా మనసును దేవునిపై పెట్టామా? దేవుని ఊపిరి మన శరీరంలోనే ఉంది. ఎక్కడున్నాడు దేవుడు అంటే మన ఊపిరి దేవుంది కదా. మరి ఆ ఊపిరినైనా ధ్యానం చేయాలి కదా ఆలోచన లేకుండా. రోజులో కాసేపైనా ఆ పని చేయగలుగుతున్నామంటే లేదు. మరి శ్రమలు వచ్చినప్పుడు మనం మంచి నిర్ణయాలు ఎలా తీసుకుంటాం? కాబట్టి యేసు ప్రభువుల వారు ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడంలో ఆయన చాలా గొప్ప. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైన విద్యలన్నీ చదివేశాడు. ఆయనను వెంబడించిన వాళ్ళు ఆత్మ సంబంధమైన విద్యల్లో సంపూర్ణ సిద్ధిని పొందుతారు. అది ఆన్సర్. యేసుని వెంబడించే జీవితం ఎందుకు అనేసి ఫస్ట్ లోనే క్వశ్చన్. ఆన్సర్ ఏంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి విద్యలను సంపూర్తి చేసుకోవాలంటే యేసు ప్రభువుని వెంబడించాలి. కష్టాలు తీసేస్తారని కాదు, బాధలు తీసేస్తారని కాదు, నీ మీద ఉన్న మాంత్రిక శక్తులు తీసేస్తారని కాదు, నీ మీద జరుగుతున్న దౌర్జన్యాలను ఆపతాడని కాదు, నీ మీద జరుగుతున్న హింసలు తీస్తాడని కాదు. ఇవన్నిటి కోసం కాదు. నీకు ఆత్మ సంబంధమైన విద్యలు పూర్తయి ఆకలి దప్పికలు లేకుండా, గుడ్డలేసుకోవాల్సిన అవసరం లేకుండా, మహిమా శరీరంతో, కామ బాధ లేకుండా, ఒక స్త్రీ తోడు అవసరం లేకుండా, సర్వత్రా వ్యాపిస్తూ సర్వము తెలుసుకోగలిగి సర్వశక్తి కలిగిన వాడవై దేవుని లక్షణాలతో దేవుని కుమారుడిగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలంటే ఆత్మ సంబంధమైన విద్యలన్నీ పూర్తి చేయాలి. ఆ విద్యలన్నీ పూర్తి చేయాలంటే యేసుని వెంబడించాలి. దానికి యేసు ప్రభు కావాలి. కాబట్టి ఆయన శిష్యులమని చెప్పుకుంటున్నటువంటి మనకి అసలు ఎందుకు ఆయన్ని వెంబడించాలో మనం తెలుసుకోకుండానే ఈ భూమి మీద జీవితాన్ని మనం ముగించేస్తే అప్పుడు యేసుస్వామి అడుగుతాడు. మనం ఏమడుగుతాం చనిపోయిన తర్వాత? అయ్యా, నన్ను పలానా వాడు అన్యాయంగా నా డాక్యుమెంట్లన్నీ దోచుకొని నా ఆస్తులు దొంగిలించాడయ్యా, నువ్వు ఏడుండవు? యేసుస్వామి ఏడుండవు, నన్ను ఎందుకు కాపాడలేదు? అయ్యా, నేను రోడ్డు మీద పోతుంటే అన్యాయంగా ఒకడు కొట్టాడయ్యా, వాడికి ఏ శిక్ష లేదు, నువ్వు ఎక్కడున్నావు? అయ్యా, నా సొంత బంధువులు, నా సొంత వాళ్ళే
నాకు అన్ని అన్యాయాలు దుర్మార్గాలు చేశారయ్యా, వాళ్ళు ఎందుకు నువ్వు గద్దించలేదని అడగబోతాం. అయ్యా నేను ఆకలి దప్పుల్లో ఉండాను, నేను ఎంత న్యాయంగా పనిచేసినా నాకు ఉద్యోగం ఇచ్చిన ఆయన నన్ను మోసం చేశాడు, నాకు జీతం ఇవ్వలేదు, వాడిని ఎందుకు ప్రేరేపించి నాకు మంచి జీతం ఇవ్వలేదు అని అడుగుతాం. అప్పుడు యేసుస్వామి అంటాడు, ఓరే నాయన, ఆ శ్రమలన్నిట్లో నాలాగా నువ్వు స్పందించుంటే ఈరోజు నేనుంటే దేవుని రాజులో కూర్చుండేవాడు నా స్వామి అంటాడు. అందుకని యేసుస్వామికి లేవా శ్రమలు, యేసుస్వామికి జరగలేదా ద్రోహాలు, చేసిన వాళ్ళందరూ సొంత కుటుంబ సభ్యులు, సొంత బంధువులు, సొంత జాతి వాళ్ళు కాదా? యేసుస్వామి నిత్యం అవమానాలు పడలేదా? యేసుస్వామిని అందరిలో అవమానించి అవమానకరమైన చావుతో ఆయన చంపలేదా? మరి ఎందుకు ఆయన వాటన్నిటిని సహించాడు, భరించాడు అనంటే ఆయన ఆత్మ సంబంధమైన విద్యలో హైయెస్ట్ డిగ్రీ పూర్తి చేయాలి. అందుకని అందరికీ మేళ్లే చేస్తా వచ్చాడు. కీడు చేసిన వాళ్ళకి తిరిగి కీడు చేయడం పెద్ద గొప్పేం కాదండి. మేలు చేస్తూ ఉంటే కూడా మనకు హాని చేసే వాళ్ళకి మేలు చేయడం అనే దానికి చాలా ఆత్మశక్తి కావాలి, చాలా ఆత్మీయ ఎదుగుదల కావాలి, చాలా ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నతమైన విద్యలు నేర్చుకుని ఉండాలి. మామూలు మనిషి హాని చేసే వాళ్ళకి మేలు చేయలేడు, అన్యాయం చేసే వాళ్ళకి మేలు చేయలేడు. మామూలు మనిషి సందు దొరికితే కొట్టేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు రోడ్డు మీద మనం గమనిస్తూ ఉంటాం, ఎవరో ఒకరు ఏదో పొరపాటు చేశారో లేదో 10 మంది పోయి పడుతున్నారు అని అంటే 11వ వాడు, 12వ వాడు, 14, 15వ వాడు కూడా కొట్టే ఛాన్స్ కొట్టేస్తాడు ఒక దెబ్బ. వాడికి వాళ్ళు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు, కానీ కొట్టే ఛాన్స్ కొట్టేద్దామని కొట్టేస్తుంటారు. హాని చేయడం ఎవరైనా చేస్తారండి, కీడు చేయడం ఎవరైనా చేస్తారు. మేలు చేయాలనంటే ఆత్మ సంబంధంగా చాలా ఎదుగుండాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఎవరికైతే కావాలో వాళ్ళు యేసుస్వామిని వెంబడించాలా. మరణించిన తర్వాత మామూలు ఆత్మల్లాగా మనం ఆ సమాధుల్లో తిరగదాం, ఆ చచ్చిపోయిన ఇంట్లో తిరగదాం, ఆడ ఈడ తిరగదాం, ఆకలి దప్పులతో అల్లాడదాం అంటే అప్పుడు యేసుస్వామి అవసరం లేదు. మరణించిన తర్వాత మన ఆత్మ ఆకలి దప్పులు లేని, కామ అవసరత లేని మహిమ శరీరాన్ని ధరించి సర్వలోకాల సర్వ సృష్టిలో వ్యాపించి దేవునిలాగా సర్వశక్తి కలిగి తలుచుకుంటే ఏ గ్రహంలోనైనా ఏ గోళంలోనైనా ప్రత్యక్షం కాగలిగే శక్తి సంపాదించి గడిచిన 1000 సంవత్సరాలు కానీ రాబోయే 10,000 సంవత్సరాలు కానీ ఏకకాలంలో చూడగలిగే శక్తి సంపాదించి కాలమే తానుగా నిలబడేటువంటి అలాంటి గొప్ప ఆత్మగా మనిషి ఎదగాలనంటే, దివ్యాత్మగా మానవాత్మ ఎదగాలనంటే, మహిమాత్మగా మానవాత్మ ఎదగాలనంటే శ్రమలే మార్గం, అవమానాలే మార్గం, కష్టమే మార్గం, నొప్పే మార్గం, బాధే మార్గం, కన్నీళ్లే మార్గం, రోదనలే మార్గం. యేసుస్వామి సైతం రోదనలతో కన్నీళ్లతో నిరంతరం ఏడుస్తూ, నిరంతరం అవమానింపబడుతూ ఆయన ఆత్మ సంబంధమైన మహోన్నతుడైన మహిమాన్వితమైన ఆత్మగా మారిపోయి చనిపోయిన తర్వాత దేవుని సింహాసనంలోని పోయి కూర్చున్నాడు. కాబట్టి అలాంటి స్థాయి మనకు కావాలనంటే సంతోషంగా మనం యేసుస్వామిని వెంబడించాలి. మామూలుగా ఏంటంటే ఏ చర్చిలోనైనా యవనస్తులు 10th పాస్ అయిపోతే బాప్తిస్మం తీసుకోమని పాస్టర్ వచ్చి అడుగుతుంటారు యవనస్తులు. కానీ మన సంఘంలో యవనస్తులు నేను ఇంతవరకు ఎప్పుడు అడగల బాప్తిస్మం తీసుకోండి అని. ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏదో రేపు పెళ్లికి ఉపయోగపడుతుంది కాబట్టి తీసుకునేది కాదండి. ఏదో దానికి ఏదైనా బెనిఫిట్స్ ఏమైనా ప్రభుత్వం నుంచి ఉంటాయి అంటే కాదండి. బాప్తిస్మం అంటేనే ఆత్మ సంబంధమైన ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, శ్రమల యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం. జీవితానికి ఎన్నో శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమల్ని నేను సహించుకుని ఆత్మ సంబంధమైన విద్యార్థిగా యేసుస్వామి ఒక శిష్యుడిగా నేను ఆయన దగ్గర నేర్చుకుంటానంటేనే బాప్తిస్మం ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇలాంటి సబ్జెక్ట్ చెప్తాను కాబట్టి నేను బాప్తిస్మం ఇస్తానంటే సామాన్యంగా ఎవరు ముందుకు రారు. నేను చెప్పే వాళ్ళల్లో బాప్తిస్మానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే బాప్తిస్మం పొందండి, ఇప్పుడు దాకా ఉద్యోగం రాలేదు కదా మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. బాప్తిస్మం పొందండి, ఇప్పుడు దాకా మీకు చదువు రాలేదు కదా మీరు ఎక్సలెంట్ గా పాస్ అయిపోతారు.
బాప్తిసం పొందండి, ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు, పెళ్లి అయిపోతుంది. బాప్తిసం పొందండి, ఇప్పుడు దాకా అప్పులు కదా, మీరు సంపన్నులు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారని కానీ నేను చెప్తే అబ్బో మన చర్చి నిండిపోతుంది. నేను అలా బోధించట్లా, సత్యం బోధిస్తున్నా. ఆయన 1000 సార్లు ఆలోచించు బాప్తిసం కావాలంటే, 1,00,000 సార్లు ఆలోచించు బాప్తిసం కావాలంటే, ఒక్కసారి బాప్తిసం పొందావంటే నీకు శ్రమలే శ్రమలు, శ్రమలే శ్రమలు. ఇప్పుడు ఒక్కసారి దోసిపిండి పెను మీద పోసేసిన తర్వాత ఎట్ట తిప్పినా వేడే, అట్ట తిప్పినా వేడే. ఒక్కసారి బాప్తిసంలో మునిగి లేచిన తర్వాత నువ్వు చర్చికి వచ్చినా బాధలే, చర్చికి రాకపోయినా బాధలే, ప్రార్థించినా బాధలే, ప్రార్థించకపోయినా బాధలే, నువ్వు ప్రపోజల్ తీసుకున్నా బాధలే, తీసుకోకపోయినా బాధలే. శ్రమల్ని నువ్వు వదలవు. ఎందుకంటే ఏ స్వామిని వదలలేదు, ఆయన శిష్యుడు అయినప్పుడు నిన్నెట్ట వదలతాయి. కానీ ఆ శ్రమల కొలిమిలో ఒక మామూలు పనికిరానటువంటి ఒక ఖనిజము, మెటలు బంగారుగా మారి ఏ విధంగా రాజుల కిరీటంగా మారి రాజు తలకే పైన కూర్చుంటుందో ఆ విధంగా ఈ శ్రమల కొలిమిలో మండి ఈ 9:22 పాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు దేవుని సింహాసనం మీద కూర్చుంటారు. కానీ శ్రమల్లో, ఆ శ్రమల కొలిమిలో మండింపబడే ఆ ఓపిక, ధైర్యం ఉంటేనే బాప్తిసం తీసుకోవాలి. నా వ్యక్తిగత జీవితంలో కూడా బాప్తిసం తీసుకునే వరకు ఏ శ్రమలు లేవు. చదువులో ఫస్ట్, స్పోర్ట్స్ లో ఫస్ట్, సింగింగ్ లో ఫస్ట్, ఎక్కడికి పోయినా విలువ, గౌరవం, ఎక్కడికి పోయినా అధికారం. కానీ నేను ఆత్మ విద్య నేర్చుకోవాలి, శరీరాన్ని కాదు. ఈ ఆత్మ విద్య నేర్చుకోవాలి అని అంటే, ఆత్మ జ్ఞానం కావాలంటే నేను దాంట్లో పరిశ్రమించాలని నేను ఇష్టపడి తీసుకున్నా బాప్తిసం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రమలు వెరైటీ మారుతున్నాయే కానీ శ్రమలు మాత్రం ఒక్కరోజు వదిలింది లేదు. రకరకాలైన శ్రమలు వస్తున్నాయి కానీ శ్రమలు ఆగింది లేదు, అవమానాలు ఆగింది లేదు, నిందలు ఆగింది లేదు, మోసాలు ఆగింది లేదు. నన్ను ఎంతమంది మోసం చేశారో లెక్కే లేదు. నేను ఎంతమందికి ఎంత సేవ చేశానో, నాకు ఎన్ని ఆశలు పెట్టి నా చేత ఎంత పనులు చేయించుకున్నారో అందరూ మోసం చేసిన వాళ్ళే. దాదాపు నా కష్టానికి ఫలితం ఇచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ శూన్యం. కానీ వీటన్నిటి వల్ల నా ఆత్మ పాఠాలు నేర్చుకుంటా ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటబ్బా మరి ఇంత శ్రమ అని అనిపిస్తే, అవును నీకు పరలోకంలో ఎక్కువ పెద్ద ప్లేస్ కావాలంటే నీకు ఎక్కువ శ్రమ వస్తుంది, నీకు ఎక్కువ సహనం కావాలి, ఎక్కువ ఓర్పు కావాలి, ఎక్కువ ఓపిక కావాలి, ఎక్కువ దీర్ఘశాంతం కావాలి అని నాకు ఆత్మ సందేశం వస్తున్నప్పుడు మరలా నేను నెక్స్ట్ శ్రమకు రెడీ అవుతాను. కాబట్టి ఇది వాస్తవం. ఏందబ్బా మనకేం గుడ్ న్యూస్ లేదే, ఈ లెసన్ లో ఈ విధంగా చేయి నీకు ₹1,00,000 వస్తుంది, ఇది ఏమి రాలేదు ఈ లెసన్ గంట అయిపోయిందంటే ఇది ఆత్మ సంబంధమైన పాఠం. దీంట్లో ఇదే శుభవార్త. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది చనిపోతున్నారండి. నేను ఎంతో మంది ఆత్మలతో ఇప్పుడు మన శరీరాలు యేసు అని చెప్పాడు, ఒక్కొక్క శరీరంలో 7 ఆత్మల్ని కూడా గద్దించి పంపించినటువంటి ఆయన. అంటే మన శరీరము మన ఆత్మతో పాటుగా కొన్ని వేల ఆత్మలు కూడా లోపలికి తీసుకొని ఉండగలిగే శరీరం ఇది. ఇప్పుడు చూడండి, ఒక మైక్రోస్కోప్ చర్మం మీద పెడితే కొన్ని లక్షల జీవులు కనిపిస్తాయి. అట్లాగే మన శరీరంలో కనిపించకుండా, అంటే మైక్రోస్కోప్ పెడితేనే కదా ఆ జీవులు కనిపించాయి. అలాగే మనం ధ్యానం చేస్తే మన శరీరంలో మన ఆత్మే కాకుండా ఇంకెంతమంది వచ్చి ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది. మనం ధ్యానం చేస్తే మన భార్యలోనే, మన కొడుకులోనే, మన అత్తలోనే వాళ్ళ ఆత్మతో పాటు ఇంకెన్ని చనిపోయిన ఆత్మలు, ఇంకెన్ని దేవతల ఆత్మలు, ఇంకెన్ని శక్తుల ఆత్మలు వచ్చేసి శరీరంలో ఉండే మనకు కనబడుతుంది. కాబట్టి నేను కొన్ని సందర్భాల్లో నేను కళ్ళల్లో చూసినప్పుడు ఆ శరీరంలో ఉండే శక్తులు, ఆ శరీరంలో ఉండే చనిపోయిన ఆత్మలు నాతో మాట్లాడుతాయి. యేసుతో మాట్లాడలేదా? దేవుని కుమారుడా మమ్మల్ని ఎందుకు బాధపెట్టడానికి వచ్చావు అని మాట్లాడలేదు. ఆ విధంగా నాతో మాట్లాడతారు వాళ్ళు. ఏమబ్బా చేస్తున్నారు అని అంటే, ఈ ఇంట్లో మాంసం బాగా వండుతున్నారు సార్ అనుకున్నాము. ఈ శరీరంలో ఉంటే ఎప్పుడు బీఫ్ రోజు పెడతారు, మమ్మల్ని పంపిబాక్ స్వామి ఇక్కడ బాగుంది మాట్లాడతారు.
వీళ్ళేమో బీఫ్ వదలరు కానీ దెయ్యం వెళ్ళిపోవాలంటారు. ఎట్ట పోతుంది అది? అమ్మ బీఫ్ ఒక 4 రోజులు ఆపండి అమ్మా, ఒక్క 3 నెలలు తినబాకండి, వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటే సండే అయితే తినకుండా ఎట్టుంటావు? నువ్వు బీఫ్ తింటానన్ని రోజులు ఆ బీఫ్ తెచ్చి ఆ ఎర్రగా తెచ్చి నువ్వు వంట రూమ్లో పెట్టిన రోజులు అందులో ఉండే సోపు శక్తిని వాళ్ళు పీల్చుకొని ఆహారం తింటారు. నీ ఒంట్లో నీ ఇంట్లో వాళ్ళ డిస్ట్రెస్ ఉంటారు. వాళ్ళ కోపం వస్తే నీ కోపం వస్తుంది. వాళ్ళు ఏమైనా చెడ్డ పని చేస్తుంది, నీలో ఒంట్లో ఉన్న నువ్వు చేయాల్సి వస్తుంది. ఏం సార్ నేను ఇట్లా బాధలు పడుతున్నాను అంటే ఒక్క 3 నెలలు ఆ బీఫ్ ఆపేయ. సిద్ధమైన వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకురా ఈ శరీరంలో ఉన్న మాంసం లేదు పాళ్ళు వచ్చే వెళ్ళిపోతారు. అట్లాగా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనము ధ్యానం చేస్తేనే అసలు మన ఒంట్లో మన ఇంట్లో మన శరీరంలో మన కుటుంబ సభ్యుల శరీరాల్లో ఎటువంటి ఆత్మలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. లేకపోతే కనుక్కోలేము. సహవాసము మంచిదిగా విశ్వాసుల జ్ఞానాల సహవాసం ఉంటేనే ఈ 9 పాఠాలు నేర్చుకుంటాం. మరి మన ఒంట్లో దురాశ, అత్యాశ, ద్వేషము, అసూయలు ఉండే ఆ ఆత్మలన్నీ మన ఇంట్లో ఒంట్లో వచ్చినాయి అనుకోండి, మనకి శ్రమలు వచ్చినప్పుడు ఈ 9 పాఠాలను మనం పాటిస్తాం చెప్పండి. కాబట్టి అసలు మన ఇంట్లో ఏ ఆత్మలు ఉన్నాయి అంటే మనం ధ్యానం చేయాలి. ఆత్మలో కాసేపు అయినా దేవుడైన యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడి జీవాత్మ. కాబట్టి మన నాసికారంధ్రంలో ఉండేది ఆయన ఊపిరి, ఆయన ఊదిన ఊపిరి. ఆయన ఎక్కడో లేడు, మన ముక్కులోనే ఉన్నాడే. మరి ఆ ముక్కులో ఉన్న శ్వాసను ఏమన్నా గమనిస్తున్నామా? ఆయన గుర్తిస్తున్నామా? ఆయన శ్వాసను గుర్తిస్తున్నామా? మనం ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఒక అసూయతోనో, పాపంతోనో, ద్వేషంతోనో, అసంతృప్తితోనో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంది. నాలో బట్టలు ఉతుకుతూ ఉన్నాము, ఊడుస్తూ ఉన్నాము, ఏ ద్వేషంతోటో, ఏ అసూయతోటో, ఏ కోపంతోటో ఆలోచన వస్తానే ఉంటది. బాగా అబ్జర్వ్ చేయండి. అందుకే సూర్యుడు ఉదయించక ముందే 3 గంటలకి 4 గంటలకు లేచి ఆలోచనలు లేకుండా మన లోపలికి పోయి బయటకు వస్తున్న ముక్కులో లోపలికి పోయి బయటకు వస్తున్న ఆ శ్వాస మీద కాసేపు మనం లగ్నం చేసి, ఎందుకంటే దేవుడు ఊపిరి. సో దేవుడు అక్కడ ఉన్నాడని మనకు అర్థమవుతాం. ఆయన శ్వాస మన ముక్కులో నడుస్తుందని మనకు అర్థమవుతుంది. ఆ శ్వాస మీద మనం మనసు పెట్టి ఆలోచన లేకుండా 1-2 గంటలు ఉండగలిగితే మన ఒంట్లో ఏ మార్పులు ఉన్నాయి, మన ఇంట్లో ఏ మార్పులు ఉన్నాయి, మన కుటుంబ సభ్యుల ఇంట్లో ఏ మార్పులు ఉన్నాయి, మన కుటుంబంలో ఉండే ఒక్కొక్క సభ్యుల శరీరాల్లో ఏ మార్పులు ఉన్నాయి, మన ఇరుగు పొరుగులలో ఎటువంటి ఆత్మలు ఉన్నాయి, వాళ్ళు మనల్ని ఏ పనులు చేయమని ప్రేరేపిస్తున్నారు, వాళ్ళు మన చేత ఏం మాటలు మాట్లాడిస్తున్నారు, వాళ్ళు మనకి ఏ ఆలోచనలు ఇస్తున్నారు, ఇవన్నీ తెల్లంగా కనపడిపోతాయి. ఇప్పుడు జాగ్రత్త పడతాం. కాబట్టి ధ్యానం చేయాలి, విశ్వాసాల సహవాసం కలిగి ఉండాలి, దైవ జ్ఞానాన్ని రాత్రి పగళ్ళు మననం చేయాలి. అప్పుడే మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతాము. మనం వీఆర్ ఆల్ స్పిరిచువల్ స్టూడెంట్స్. స్పిరిచువల్ స్టూడెంట్స్ అయినప్పుడు ప్రతిరోజు చేసే హార్డ్ వర్క్ ఉంటుంది కదా, ఆ హార్డ్ వర్క్ ఇదే. ప్రతిరోజు హోంవర్క్ ఉంటుంది కదా, ఆ హోంవర్క్ ఇదే. దైవ జ్ఞానాన్ని దివారాత్రులు మననం చేయడం, విశ్వాసుల జ్ఞాన సహవాసాన్ని కలిగి ఉండడం, మనసును శూన్యం చేసి ఆలోచన రహిత స్థితిలో మన శ్వాస మీద మనసు పెట్టి ప్రతిరోజు 1-2 గంటలైనా దేవునిపై లగ్నం చేసి మన శక్తి పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ప్రభువు ఎలా ప్రేమించాలని అడిగితే పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించమంటాడు. అలా ప్రేమించాలి అంటే ఆలోచనలు శూన్యం చేసి ఆయనకు అర్పిస్తే కదా. మరి ఆ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఒక్కొరికి 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చేసి ఇంతవరకు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి మనం. కాబట్టి దేవుడైతే మనకి చాలా విలువైనటువంటి సందేశాన్ని అందించారు. అది దేవునికి మరీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనం ఈ వారంలో ఈ పాఠాన్ని మర్చిపోకుండా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యానికి ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ఈ వారంలో సక్రియలు చేయగలుగుతాం. కాబట్టి ఇంత గొప్ప దేవుని వాక్యం ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 27వ పాట చూడండి. దేవా నీ దివ్య వాక్యం అనే పాట. రెండు వచనాలు పాడుతున్నాం. దేవా నీ
హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మామోన్ దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మామోన్ దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. మా హృదయము వెలిగించెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెల ఎంత అయినాను, వెండి బంగారముల వెల ఎంత అయినాను, తులతూగవు నీ వాక్యముతో, తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ